తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచిత బీమా సదుపాయం కల్పించాలన్న టీటీడీ ఆలోచన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జనవరి 2025లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ ప్రతిపాదనకు కారణమైంది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, చిరుతదాడుల కారణంగా మరణించిన ఘటనలు కూడా ఈ నిర్ణయానికి ప్రేరకంగా నిలిచాయి. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, సహజ మరణాలు, జంతువుల దాడులు వంటి అనూహ్య ఘటనలకు బీమా కవరేజ్ కల్పించాలన్నది టీటీడీ ఉద్దేశం. ప్రస్తుతం టీటీడీ అందిస్తున్న బీమా కవరేజీ కేవలం అలిపిరి, తిరుమల మార్గంలో జరిగే ప్రమాదాలకే పరిమితం. ప్రమాదవశాత్తు మరణాలపై 3 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్న సహజ మరణాలు, ఆత్మహత్యలు వంటి ఘటనలు ఈ పరిధిలోకి రావు. కొత్త ప్రతిపాదన ప్రకారం సమగ్ర బీమా పథకం రూపొందించి అన్ని రకాల ప్రమాదాలను కవర్ చేయాలన్నదే టీటీడీ బీమా ప్రీమియంను టీటీడీ స్వయంగా భరించనుండడం వలన ఇది ఆర్థికంగా పెద్ద భారం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్య చేపడుతున్నట్లు తెలుస్తుంది. తిరుమలకు రోజుకు సగటున 70,000 మంది భక్తులు రాగలుగుతారు. పండుగలు, వారాంతాల్లో ఈ సంఖ్య లక్షల సంఖ్యకు చేరుతుంది. వీరిలో ఎక్కువ మంది ఉచిత దర్శనం కోసం రావడం, టికెట్లు కానీ, ఆధార్ గుర్తింపు కానీ లేకపోవడం వల్ల బీమా ప్రయోజనాలను కల్పించడం పెద్ద సవాల్గా మారుతుంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉన్నవారిని గుర్తించడం సులభమే కానీ నడక మార్గం, ఘాట్ రోడ్ల ద్వారా రాబోతున్న భక్తుల వివరాలను నమోదు చేయాలంటే ప్రత్యేక సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, అదనపు సిబ్బంది అవసరమవుతాయి. ఇది టీటీడీపై ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఒత్తిడిని తేల్చే అంశంగా మారుతుంది. జూన్ 2025 3వ వారంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించి ఈ ప్రతిపాదనపై సమగ్ర చర్చ జరిపింది. బీమా సంస్థలతో ఒప్పందాలు, టెక్నికల్ మద్దతు, భక్తుల వివరాల నమోదు వ్యవస్థపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆలోచన దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో అమలవుతే తిరుమల భక్తుల భద్రతను వినూత్నంగా మెరుగుపరిచే కీలక నిర్ణయంగా నిలుస్తుందని అంచనా. అయితే ఈ ప్రతిష్టాత్మక పథకం విజయవంతంగా అమలయ్యేలా చూడాలంటే టీటీడీ సంస్థాగతంగా సన్నద్ధం కావాలి. ఈ ప్రతిష్టాత్మక బీమా పథకం భావన గౌరవనీయమైనదే అయినా దీన్ని విజయవంతంగా అమలు చేయాలంటే తగిన విధానాలు, సాంకేతిక సన్నద్ధత, నిర్వాహక వ్యవస్థలో సామర్థ్యం అవసరం. భక్తుల భద్రతను కేంద్రంగా పెట్టిన ఈ యోజన దేశంలోని ఇతర దేవాలయాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉన్న ఆ ఆవశ్యకతను నిజంగా నెరవేర్చాలంటే టీటీడీ తక్షణమే కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసి దశలవారీ అమలు లక్ష్యంగా వ్యవస్థను స్థిరపరచాలి. అప్పుడే ఈ యత్నం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ భక్తి యాత్రకు భద్రతా కల్పనగా మారుతుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి తిరుపతి నుంచి అందిస్తారు. గోపి, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి త్వరలోనే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. ప్రతిరోజు 80 నుంచి 90,000 మంది శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక శని, ఆదివారాల్లో లెక్కేస్తే గానీ ఇంకా ఆ సంఖ్య దాటిపోతుంది. గత 30 సంవత్సరాల క్రితం కేవలం 10 నుంచి 15,000 మంది మాత్రమే అప్పట్లో స్వామివారి దర్శనానికి వచ్చేవారు. అలాంటిది సంవత్సరంలో అంటే కనీసం ఒక్కసారైనా సరే శ్రీవారిని దర్శనం చేసుకోవాలి, అది చనకాల దర్శనం చేసుకోవాలనేది భక్తుల విశ్వాసం. అందువల్ల అంటే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కోరికల్లో భాగంగా అంటే ప్రతి సంవత్సరంలో కూడా 1-2 సార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుడిగా తిరుమల వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటూ కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటారు. ఈ సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతుంది. అదే స్థాయిలోనే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఉదాహరణకి గత 10 సంవత్సరాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లో అంటే తరచుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల విషయాలు కావచ్చు, రోజు రోజుకి కూడా పెరుగుతున్న అంశాలు కావచ్చు, అదేవిధంగానే తిరుమల కాలిబాటలలో కూడా చిరుతల సంఖ్య విపరీతంగా పెరగడం, దాని తర్వాత భక్తులపైన దాడులు చేయడం, కొంతమంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది, మరి కొంతమంది గాయాలయ్యాయి. ఇట్లా రకరకాల ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అయితే ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాలుగా దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ విజిలెన్స్ అంటే విధంగా రోజు కూడా 10,000 మంది వరకు కూడా ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో తెలియనటువంటి ఇబ్బందులు భక్తులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాలకు సంబంధించి
తిరుమలకు విపరీతంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గతంలోనే. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి, ఎందుకంటే గతంలో తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఘాట్ రోడ్ లో కావచ్చు, అదేవిధంగానే కాలిబాటలో ఎవరైనా సరే ప్రమాదాల్లో చనిపోయినా కానీ, లేదంటే యాదృచ్ఛికంగా ఇట్లా చిరుతల దాడులు ఇలాంటివి ఏదైనా సరే ఘటనలు జరిగితే చనిపోతే వెంటనే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది కాకుండా దేవస్థానానికి సంబంధించి కూడా అదనంగా అంటే వాళ్ళకు డబ్బులు చెల్లించే విధంగా కూడా, పారితోషికం ఇచ్చే విధంగా కూడా అంటే కేటాయింపులు చేశారు. అదేవిధంగానే ఎవరైనా సరే కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి అంటే గాయపడిన భక్తులకు కావచ్చు, లేదంటే చనిపోయిన భక్తులకి, ప్రమాదాల్లో చనిపోయిన భక్తులకి ఎవరైనా సరే ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా దాతృత్వాన్ని ప్రదర్శించే విధంగా కూడా డబ్బులు ఇవ్వడం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అంటే భక్తులకి ఏదో ఒక రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో దాదాపుగా 100 నుంచి 150 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా విపరీతంగా తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా 6 మంది భక్తులు చనిపోయారు. అదేవిధంగా చాలా మంది భక్తులు కూడా అంటే తీవ్రంగా గాయాలై వాళ్ళందరూ కూడా అంటే దాదాపుగా 1 నెల రోజుల పాటు కూడా తిరుపతిలో చికిత్స పొంది దాని తర్వాత స్వగృహాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా కూడా టీటీడీ పైన పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. అంటే టీటీడీని కూడా చాలా రకాలుగా చెడుపేరు రావడం జరిగింది. అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడుపేరు రావడం జరిగింది. అయితే ఇది రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. టీటీడీ కూడా ఇప్పటికే తిరుపతికి సంబంధించి ఇక్కడెక్కడా కూడా కౌంటర్లు ఏర్పాటు చేయకుండా కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సంఖ్య విపరీతంగా తిరుమలకు వస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఏదైనా సరే వాళ్ళకు అంటే టీటీడీ ఫండ్ నుంచి కూడా, టీటీడీ ట్రస్ట్ నుంచి డబ్బులు ఎంతో రూపంలో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు సెక్యూరిటీ ఉండే విధంగా కూడా ఏదైనా సరే ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే భద్రత కల్పించే విధంగా, ఎందుకంటే ఉదాహరణకి టీటీడీ నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు అంటే ఆ ప్రమాద తీవ్రత బట్టి ఇస్తారు. అదేవిధంగా కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మహా అంటే వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇస్తారు. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక 2 లక్షలు 3 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. అంటే ఇలాంటిది కాకుండా ఒక బల్క్ గా అంటే ఒక 50 లక్షలు లేదంటే 1 కోటి రూపాయలు లేదంటే 2 కోట్ల రూపాయల వరకు ఇట్లా ఒక స్థాయిలో ఏదైనా సరే ప్రమాదం తిరుమలకు వచ్చే భక్తులు స్వామి దర్శనానికి వస్తారు కాబట్టి, స్వామిని నమ్ముకొని ఇక్కడికి వస్తారు కాబట్టి ఏదైనా సరే అనుకున్న ఘటనలు జరిగితే కన్నా వాళ్ళకి ఈ రకంగా ఏదైనా సరే సహాయం చేస్తే బాగుంటుందన్న ఆలోచన టీటీడీ ట్రస్ట్ బోర్డుకి రావడం జరిగింది. అందువల్లనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో తిరుమలకి, ఎందుకంటే ఆల్రెడీ తిరుమలకు వచ్చే భక్తులకు సంబంధించి విఐపీల కాడ నుంచి సామాన్య భక్తుల వరకు కూడా మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి భక్తుడికి సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఏదో ఒక దర్శనానికి ఆ లింక్ సంవత్సరంలో ఎంతమంది భక్తులు అంటే ఒక భక్తులు ఎన్నిసార్లు దర్శనానికి వస్తున్నారు, ఎన్నిసార్లు గదులు తీసుకుంటున్నారు, అదే స్థాయిలో ఏ సమయంలో ఆ స్వామి అంటే ఆలయం లోపలికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకున్నారు, అన్ని టైమింగ్స్ కూడా టీటీడీ వద్ద నోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం అంటే ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యకు మాత్రమే ఎటువంటి ఆధార్ అనేది ఉండదు. మరి వీళ్ళని కూడా ఆధార్ కిందకి తీసుకొని వచ్చి ఈ రకంగా భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటే వచ్చే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకైనా ఈ రకమైనటువంటి అంటే ఏదైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆ భక్తులకి వెంటనే పారితోషికం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా వస్తే గాన వాళ్ళకి ఒక సెక్యూరిటీగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఆదుకునే ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగానే టీటీడీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండదు. అదే కాకుండా స్వామిని నమ్ముకొని ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక భద్రతను అంటే ఆర్థిక పరమైన భద్రత కల్పించే విధంగా కూడా మనం ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్న ఆలోచన అధికారులకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం దానికి సంబంధించి అంటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అతి త్వరలోనే ఎంత సాధ్యమైనంత వరకు, ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ సంవత్సరంలోనే. మరోవైపు ఇంకా వైకుంఠ ఏకాదశి మరోసారి జనవరిలో రాబోతుంది వచ్చే సంవత్సరానికి సంబంధించి. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎన్నో ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతుంటే, అదే కాకుండా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, అదేవిధంగానే ఫైనాన్షియల్ గా ఏదైనా సరే ఘటనలు జరిగితే వాళ్ళకి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండే విధంగా లేకుండా ఆ కుటుంబానికి సపోర్ట్ ఉండే విధంగా కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారని మనం చెప్పొచ్చు. ఇంకా రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.